రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తానికి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు కనిపిస్తుంది. అవసరం లేని చోట అది కూడా మనరాదు అనేటువంటి ఒక భావాన్ని వ్యక్తీకరించడంలో గవర్నమెంట్ ఎందుకో ఫెయిల్ అవుతుంది అని అనుకోవచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇది సందర్భం లేని అసందర్భం, లేకపోతే సవాళ్ళేంటి, ప్రతి సవాళ్ళేంటి, అసలు ఈ అపోజిషన్ లీడర్స్ కేటీఆర్, హరీష్ రావు చేసిన సవాల్ ఎవరికి, మధ్యలో వీళ్ళు రావటం ఎందుకు, అనవసరంగా వీళ్ళు ప్రతి సవాల్ చేయటం ఎందుకు అనేది ఇప్పుడు చర్చగా మారింది. సాధారణంగా ప్రభుత్వానికి శాసనసభ అనేటువంటి ఒక గమ్యస్థానం ఉంది. అక్కడ చర్చ పెట్టవచ్చు, అక్కడ సవాళ్ళు రూకోవచ్చు. ఒకవేళ ప్రతి సవాళ్ళు కనుక వస్తే వీళ్ళు మెజారిటీ ఉంటారు కాబట్టి శాసనసభ అంతా ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది కాబట్టి అక్కడ రెచ్చిపోవచ్చు ఏదైనా రెచ్చిపోవాలనుకుంటే. కాకపోతే ఇట్లా సమాజంలో, సొసైటీలో పబ్లిక్గా మనం ఓపెన్ డిబేట్స్ పెట్టాలనుకున్నప్పుడు మన దగ్గర కొంత కంటెంట్ ఉండాలి, మ్యాటర్ ఉండాలి. అంటే ఎందుకు మ్యాటర్ ఉండాలి, కంటెంట్ ఉండాలి అని నేను అంటున్నానంటే, సాధారణంగా ప్రభుత్వాలు ఎప్పుడు కూడా సెల్ఫ్ డిఫెన్స్లోనే నడుస్తూ ఉంటాయి. అపోజిషన్ పార్టీలు ఎప్పుడు కూడా కమాండింగ్లోనే ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే అవి ప్రజల తరపున మాట్లాడుతుంటాయి కాబట్టి వాటికి కొంత సింపథెటిక్ ఫ్యాక్టర్ యాడ్ అవుతూ ఉంటుంది. ప్రభుత్వాలు అన్నీ ఓపెన్గా చెప్పలేవు. అన్నీ ఓపెన్గా చెప్తే ప్రతిపక్షానికి ఆయుధం ఇచ్చినట్టే. ఎంతవరకు అవసరమో అంత ఇన్ఫర్మేషన్ని బయటకి ఇస్తాయి. ఏదైతే ప్రతిపక్షానికి కావాల్సిన ఇన్ఫర్మేషను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా వీళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. కొన్ని సీక్రెట్ జీవో రిలీజ్ చేస్తూ ఉంటుంది గవర్నమెంట్. వాటన్నింటినీ కూడా ఫైండ్ అవుట్ చేసి ఇన్స్పెక్ట్ చేయడమే ప్రతిపక్షం యొక్క పని. కాకపోతే ఇక్కడ అనూహ్యంగా ఏదైతే పొన్నం ప్రభాకర్ కానివ్వండి, అడ్లూరి లక్ష్మణ్ కానివ్వండి, వీళ్ళంతా మీరు రావాలి, కేటీఆర్ రావాలి, హరీష్ రావాలి అని సవాళ్ళు విసరటం, గన్ పార్క్ దగ్గరికి వెళ్ళటం, తీరా చూస్తే మీరు టీఆర్ఎస్ భవన్కి రావాలనేమో, సారీ ఇప్పుడు బీఆర్ఎస్ భవన్ కదా, బీఆర్ఎస్ భవన్కి రావాలనేమో హరీష్ రావు, కేటీఆర్ కూర్చోవటం, మళ్ళీ పోలీసులు వచ్చి హరీష్ని అరెస్ట్ చేయటం, హరీష్ కింద పడిపోవటం. సో ఇదంతా కూడా ఒక సీక్వెన్స్గా నడుస్తుంది. సో బేసిక్గా ఏముంటుంది, అపోజిషన్ పార్టీ లీడర్స్ అంటే ఆబ్వియస్గా పోలీసులు ముందుకు వస్తారు, వాళ్ళని వెంటనే హౌస్ అరెస్ట్ చేస్తారు, లేకపోతే కనుక అరెస్ట్ చేసి టానాకు తగిలిస్తారు. ఇదే కదా రెగ్యులర్గా జరిగేటువంటి ఒక ప్రాసెస్, ఇది ఒక ప్రక్రియ. మంత్రులను అయితే అరెస్ట్ చేయరు కదా, సొంత మంత్రులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి అయితే పంపించరు కదా. మరి అలాంటి నేపథ్యంలో వీళ్ళు వస్తే ఎక్కడికి రావాలి, ఏదైనా ప్రెస్ క్లబ్కి రావాలి. అసలు ఈ ప్రెస్ క్లబ్ ఇవంతా ఎందుకు, మీరు శాసనసభ ఏర్పాటు చేయండి, ఒక రోజు 2 రోజులు. కేటీఆర్ అడుగుతున్నాడు కదా శాసనసభ ఏర్పాటు చేయమని, శాసనసభ ఏర్పాటు చేయండి, శాసనసభలో కూర్చోండి మర్యాదగా, రాష్ట్రం అంతా చూస్తుంది. అట్లా కాకుండా రోడ్డు మీదకి వచ్చి గన్ పార్క్ దగ్గరికి రావటం అంటాం, అక్కడ మళ్ళీ ట్రాఫిక్ ఆపటం, మీకు సెక్యూరిటీ, పోలీసులకు ప్రెజర్, ఏమవుతుందో అని కార్యకర్తలంతా పోగొట్టడం, ఒకళ్ళు బాహాబాహీకి దిగటం, ఉద్రిక్తలు ఏర్పడటం, ఇదంతా అవసరమా? లేదు, ప్రెస్ క్లబ్కి రండి, అక్కడికి వచ్చి కూర్చోండి, ఇద్దరు చెరకు చేరేసుకుని కూర్చొని మాట్లాడండి, డీటెయిల్స్ బయట పెట్టండి, పద్ధతిగా ఉంటుంది. లేదు, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళండి మంత్రులు, అక్కడ కూర్చోండి, అక్కడ ఏదైనా ఇష్యూ జరిగితే ఆటోమేటిక్గా రాష్ట్రం అంతా చూస్తుంది కదా, అప్పుడు బీఆర్ఎస్ పార్టీకే ఇబ్బంది కలుగుతుంది కదా. చైర్ కూడా వేశారు జూపల్లి కృష్ణారావుకి బీఆర్ఎస్ పార్టీలో, స్పెషల్ చైర్ ఇన్వైట్ చేస్తూ. మరి ఎందుకు వెళ్ళలేదు మీరు బీఆర్ఎస్ పార్టీకి? సరే, బీఆర్ఎస్ పార్టీకి ఆఫీస్కి వెళ్ళరు మీరు, ఓకే, ఏదన్నా ఒక ఛానల్లో వెళ్ళి కూర్చోండి. కాన్క్లేవ్లు, డిబేట్స్, డిస్కషన్లు బోల్డ్ నడుస్తాయిగా, మనకు బోల్డ్ అని ప్రైవేట్ ఛానల్స్ ఉన్నాయి. లేదు, మన యాదగిరి ఛానల్కి వెళ్ళి కూర్చోండి, ఆ ఛానల్లో కూర్చొని మాట్లాడండి, రాష్ట్రం అంతా చూస్తుందిగా. కూర్చోకపోతురి, మాట్లాడకపోతురి, గన్ పార్క్ దగ్గరికి వెళ్తే 9ంటికే 11 దాకా వెయిట్ చేసామంటారు, సర్దుకుంటారు. తీరా చూస్తే పోలీసులు ఏమో హరీష్ రావుని అరెస్ట్ చేసి టానాకు తీసుకెళ్తారు. ఈ తోపులాట్లో హరీష్ రావు కింద పడ్డాడు. సో ఇంత వ్యవహారం అవసరమా? మరోపక్క కేటీఆర్ ఏమో బీఆర్ఎస్ భవన్లో ఎదురు చూస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు జూపల్లి కృష్ణారావు గన్ పార్క్కి వెళ్ళి గన్ పార్క్ రమ్మని చెప్తాడు కేటీఆర్ని గన్ పార్క్ స్టార్ట్ అయితే మధ్యలోనే అరెస్ట్ చేస్తారా? అసలు గన్ పార్క్ దాకా రానిస్తారా పోలీసులు? ఇట్స్ ఎ కామన్ సెన్స్ కదా. అపోజిషన్ లీడర్ ముందుగా ఉద్రిక్తతలు వ్యాప్తి చెందుతున్నాయన్న ఉద్దేశంలో ప్రభుత్వంలోని ఏదైతే అధికారులు ఉంటారో వీళ్ళు పోలీసు అధికారులు డెఫినెట్గా ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కోసం.
ఏ పార్టీ ఉన్నా ఎవరన్నా చేసేదే సహజమైన ప్రక్రియ. మరి అలాంటప్పుడు ఈయన గన్ పార్క్కి వెళ్ళి కూర్చొని మంత్రి హోదాలో కేటీఆర్ని అక్కడికి రమ్మంటే రానిస్తారా పోలీసులు? రానివ్వరు కదా. అసెంబ్లీకి వెళ్ళండి. కేటీఆర్ ఏమని అడుగుతున్నాడు? అసెంబ్లీని ప్రవేశపెట్టమంటున్నాడు. అసెంబ్లీని ప్రవేశపెట్టండి. ఒకరోజు 2 రోజులు చర్చ చేయండి. ఏదైతే వీళ్ళు అప్పుల గురించి మాట్లాడాలనుకుంటున్నారో, బీసీ సంక్షేమ హాస్టల్ గురించి మాట్లాడాలనుకుంటున్నారో, ఏ అంశాలు ఉన్నాయో మీరు మాట్లాడండి. రాబోయే వర్షాకాల సమావేశాలు ఉన్నాయి కదా, అప్పుడు ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయండి సెషన్ని. అలా కాకుండా వీళ్ళు అనవసరంగా రెచ్చగొట్టడం, ఏదో రాజకీయ లబ్ధి పొందుదామంటే అది తీవ్రంగా బౌన్స్ బ్యాక్ అయ్యేది కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే. దూకుడు అన్ని వేళలా పనిచేయదు. దట్టు అధికారపక్షంగా ఉన్నప్పుడు దూకుడు పనిచేయదు, ఎంత మాత్రం పనిచేయదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దూకుడుగా ఉండాలి, దూకుడుగా మాట్లాడవచ్చు. ఒకవేళ 1-2 సందర్భాల్లో తప్పుగా మాట్లాడుంటే ప్రజలు కూడా ఒమిట్ చేస్తారు, క్షమించేస్తారు. సరేలే ప్రతిపక్ష నేతలుగా ఉన్నారు కదా, 1-2 సార్లు పోలీసుల దగ్గర ఇబ్బంది పడతారు, ప్రజల దగ్గర ఇబ్బంది పడతారు కాబట్టి ఒక్కొక్కసారి ఏముందిలే అని ప్రజలు క్షమిస్తారు, మీడియా కూడా క్షమిస్తుంది, పట్టించుకోరు పెద్దగా. అదే అధికార పక్షంలో ఉంటే అన్ని కళ్ళు మీ వైపే ఉంటాయి కదా, కెమెరాలు మీ వైపే ఉంటాయి, అందరూ మిమ్మల్ని చూస్తారు, అబ్జర్వ్ చేస్తుంటారు. అసలు ఇక్కడ సందర్భమే లేదు. మీరు ఒకవేళ సవాల్ చేసినా కేసీఆర్ని మీరు అసెంబ్లీకి రమ్మనమని సవాల్ చేయొచ్చు, ఆ సవాల్ అంతటితో ముగిసిపోయేది. లేదు మీరు నిజంగానే హరీష్ రావుతో కేటీఆర్తో మీటింగ్ అడిగితే అదేదో ప్రైవేట్ ఛానల్లో కూర్చోవచ్చు, ప్రెస్ క్లబ్లో కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు. ఈ కార్యకర్తలు ఈ గందరగోళం ఇదంతా హడావుడు లేకుండా మీ ఇద్దరే కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా, మీడియాని ముందు పెట్టి. అట్లా జరగకపోతే సో మొత్తానికి ఇప్పుడైతే కనుక ఈ కంప్లీట్ ఇష్యూలో అయితే కనుక డెఫినెట్గా ఈరోజు మార్నింగ్ నుంచి బీఆర్ఎస్ పార్టీ హైలైట్ అవుతుంది. కేసీఆర్కి, హరీష్ రావుకి అంతులేని ఫోకస్ వచ్చింది మీడియాలో. ఇంత ఫోకస్ అవసరమా? ఇంత ప్రచారం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోరుకుంటుందా? ఎందుకు ఈ ప్రచారం? అనవసరమైన ప్రచారం, అనవసరమైన రచ్చ. అనవసరంగా ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు హీరోలు చేస్తారు. హరీష్ రావు కింద పడిపోయిన వీడియోలు బయటకు వచ్చా, హరీష్ రావు ఏదైతే పోలీస్ స్టేషన్కి వెళ్తున్న వీడియోలు బయటకు వచ్చా, అరెస్ట్ చేసిన వీడియోలు బయటకు వచ్చా. ఇప్పుడు ఈ కంప్లీట్ ఎపిసోడ్లో ఎవరికి బెనిఫిట్? బీఆర్ఎస్ పార్టీకే కదా అల్టిమేట్ బెనిఫిట్. బీఆర్ఎస్ పార్టీ రేపటి నుంచి ఏమంటుంది? ప్రభుత్వం చేస్తున్న దమనకాండ, గొంతులు నొక్కుతున్న ప్రభుత్వం, ప్రతిపక్షాన్ని నొక్కేస్తున్న ప్రభుత్వం, ప్రతిపక్షాన్ని మాట్లాడినవరా, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఇక లబ్బో దిబ్బో అని ఆయన పోలీస్ స్టేషన్ నుంచి బయటకు రాగానే ఒక అతి సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెడతాడు బీఆర్ఎస్ భవన్లో. ఇక కేటీఆర్ బీఆర్ఎస్ భవన్లో కుర్చీ వేసి జూపల్లికి వెల్కమ్ ఇచ్చినటువంటి వీడియోలన్నీ షూట్ చేసి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు ఒక పక్క. సో మళ్ళీ కేటీఆర్ ప్రెస్ మీట్ ఉండొచ్చు సీక్వెన్స్లో, లేదు అనుకుంటే ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెడతారు. జనాల్లో కావాల్సినంత సింపతి, ఐడెంటిఫికేషన్. ఇప్పుడు బేసిక్గా త్రిముఖ పోరు కాస్త ద్విముఖ పోరుకి ఇది కన్వర్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. లేదా ఒకవేళ ఇదేమన్నా కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ కూడా అయ్యుండొచ్చు. ఏదైతే బీజేపీ పార్టీ పైకి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో బీజేపీ వస్తే మనకి ఇబ్బంది అయింది, బీజేపీ మనం తొక్కేద్దాం, కేవలం కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ కానీ అట్మాస్ఫియర్ అంబియన్స్ క్రియేట్ చేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు ఏదన్నా బీఆర్ఎస్ పార్టీకి, కేటీఆర్కి, హరీష్ రావుకి, కేసీఆర్కి జాకీలేసే పనిలో రేవంత్ రెడ్డి ఏమన్నా ఉన్నాడా అనేటువంటి స్ట్రాటజీ కూడా ఉంది. స్ట్రాటజీ కుట్టుపారేయలేం. నిన్నగాక మొన్ననే వచ్చాడు నితిన్ నబీన్, ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణను కొట్టాల్సిందే అనేటువంటి ఒక ఐడియాలజీతో బీజేపీ ఉంది. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ను లేపడం ద్వారా బీజేపీని కొంత జోకొట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వం భావిస్తుందేమో అని అనుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఈ రెండు పార్టీలే ఉంటే మధ్యలో బీజేపీ ఉండదు కదా, బీజేపీ నామం మాత్రం అయిపోద్ది. బీజేపీ లేకపోతే కాంగ్రెస్ హ్యాపీ, బీఆర్ఎస్ వచ్చినా కాంగ్రెస్కి పెద్ద నష్టం ఉండదు. బీజేపీ వస్తే కాంగ్రెస్ నామరూపాలు లేకుండా వెళ్ళిపోద్ది. అది కాంగ్రెస్ భయం. సో కాంగ్రెస్ అట్ట కాకుండా ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోకూడదు, బీఆర్ఎస్ పార్టీ బతికుండాలి. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కంటే ముందులో ఉండాలి. అప్పుడు పోటీ అంతా కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్య ఉంటుంది. బీజేపీ నామాత్రం అయిపోయింది, బీఆర్ఎస్ స్లాట్లోనే ఉండదు, ఎలిమినేట్ అయిపోద్ది. సో అందుకు ఏదైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఈ రకంగా జనాల్లో పలుచనవ్వటానికి కూడా సిద్ధపడ్డారా అనేది అనుభవిస్తున్న అవసరం. సో ఇందులో అయితే కనుక డెఫినెట్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంత ఇరుక్కుంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
నేను ఏదైతే విశ్లేషించానో నా విశ్లేషణ సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ఇందులో ప్రభుత్వం ఇరుక్కుందా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.